ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇటువైపు, హ్యాండ్స్ ఇటువైపు కట్ చేసాం. మెయిన్ మనకి క్లాత్ వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ పెట్టమని చెప్పిందనమాట. ఫ్రంట్ ఓపెన్ పెట్టి వీనెక్ పెట్టాలి. మళ్ళీ ఆ వీనెక్ కూడా ఎలాగంటే కర్వ్స్ ఇచ్చారు శారీ ఇక్కడ బార్డర్కి. ఈ కరువు కాస్త హ్యాండ్స్కి కాకుండా ఇది నెక్కి పెట్టమని చెప్పింది అనమాట అమ్మాయి, మా ఇంటి పక్కన అమ్మాయి. ఈ కర్వ్స్ అంతా నీట్గా బ్యాక్ పార్ట్ కాకుండా ఫ్రంట్ పార్ట్ కనబడేటట్టు వీ నెక్ పెట్టమని చెప్పారనమాట. సో ఇప్పుడు ప్రిన్స్ కట్ చేస్తున్నాను విత్ వీ నెక్ అనమాట. బ్యాక్ ఏమో పోట్లీ బటన్స్ పెట్టమని చెప్పింది. కస్టమర్ ఇష్టమే కదా, మన ఇష్టం వచ్చినట్టు కుడితే కుదరదు కదా. సో ఇప్పుడు ఇలాగా ఫస్ట్ ఇక్కడ కొంచెం క్లాత్ అయితే ఒక 1/2 ఇంచు ఈ విధంగా పెట్టుకోవాలి. బుద్దుపాటు పెట్టుకుందని చూడండి, మీకు అర్థమయ్యే విధంగా. ఇక్కడ మొత్తము కూడా ఈ విధంగా పెట్టుకొని ఎగుడు దిగుడు లేకుండా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అలాగా మొత్తం గీసేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తము బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో మొత్తం గీసేసుకోవాలి. ఇక్కడ ఒక్క 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అంతేను, ఫ్రంట్ ఓపెన్ వీనెక్తో కాబట్టి. ఇక్కడ మొత్తం రౌండ్ అంతా నేను దీని ప్రకారం గీసేసాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి దీని ప్రకారం. ఓకే, షోల్డరు మొత్తము కూడా ఆర్మ్ హోలు అంతా దీని ప్రకారం కట్ చేశాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ అనమాట. 6 ఇంచెస్ పెట్టే వి షేప్ డ్రా చేసేసేయాలి. ఇలా గీసిన తర్వాత ఇక్కడ 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 6 ఇంచెస్కి మార్క్ చేసిన తర్వాత వీనెక్ కదండి, ఇక్కడ నుంచి జస్ట్ ఇలాగా డ్రాప్ 6.5 ఇంచెస్ అయినా పర్వాలేదు. ఇక్కడంతా క్లోజ్డ్ అయిపోతుంది కాబట్టి 6.5 ఇంచెస్కి అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నిలువుగా చూస్తే 6 ఇంచెస్ వచ్చేస్తుంది, క్రాస్గా పెట్టేసరికి ఒక 1/2 ఇంచ్ పెరిగినట్టు ఉంటుంది. బట్ ఏం పర్వాలేదు, మనకి ఇక్కడ ఖర్చులో కొంచెం క్లాత్ వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి పెట్టుకున్నా ఇదిగోండి 6 ఇంచెస్ వచ్చేస్తుంది. 6.5 ఇంచెస్ పర్వాలేదు, ఎందుకంటే ఇదంతా క్లోజ్ అయిపోతుంది. వీనెక్ అంటే ఇది మాత్రమే కనిపిస్తుంది ఈ పార్ట్. చూడండి, ఇది కర్వ్ లెక్క మళ్ళీ తిరగాలి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడికి మార్క్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే ఇన్నిసార్లు మార్క్ చేస్తున్నాను, కర్వ్ నెక్ అది మనం ఇలా పెట్టేసినా దాని కరువు ఇక్కడ ప్యాచ్ లాగా వేద్దామని నా ఐడియా అనమాట. ఎందుకంటే అది ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ ఒక స్ట్రిప్, ఇక్కడ ఒక వైపు క్లాత్, అటు ఒక వైపు క్లాత్, అటు నుంచి ఒక వైపు క్లాత్ వస్తుంది. మనమేం దీన్ని కుట్టాల్సిన పని లేదు, కరువు గీసి కుట్టాల్సిన పని లేదు. ఎందుకంటే బోర్డర్లోనే ఈ విధంగా ఇచ్చేసాడు కాబట్టి. ఇదిగోండి, దీన్ని ఈ విధంగా పెట్టేసేస్తాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, దీన్ని ఇలా పెడతాను అనమాట. ఓకే, ఇది సో అందుకని చెప్పి నేను ఇలా ఉంచేస్తున్నాను, ఇక్కడ ఇలా పెడుతున్నాను. ఇంకా ప్రిన్స్ కట్ కాబట్టి నేను అంతకుముందు జస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి మార్చాలి, మళ్ళీ మర్చిపోతాం. ఇది మటుకు కంపల్సరీ, లోతు అయితే కంపల్సరీ గీయాలి. ఎందుకంటే ఇది మళ్ళీ ఇక్కడ క్లోజ్గా ఉంటుంది, ఇక్కడంతా మూసేసినట్టు ఉంటుంది, కంపల్సరీ తీయాల్సిందే. తిత్తులు ఫ్రంటే చూస్తారండి. ఫ్రంట్ ఇక్కడ తిత్తు ఉంది అని అంటే బ్లౌజ్ పోయినట్టే, ఇక్కడ తిత్తు లేదు అని అంటే బ్లౌజ్ చాలా నీట్గా వచ్చిందనమాట, ఆ లెక్కను చూస్తారనమాట. ఇక్కడే కరెక్ట్గా చూస్తారు ఎవరి బ్లౌజ్ లుక్. మనం ఫ్రంట్ మనం చూసే బ్యాక్ ఎంత పెద్ద మోడల్ పెట్టి ఎంత మంచిగా డిజైన్ చేసినా బ్యాక్ మనం తిరిగితేనే బ్యాక్ కనిపిస్తుంది. బట్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరిందా లేదా అని చూడటానికి మనకి వాళ్ళ లుక్ వచ్చేసేసి ఇక్కడే పడుతుంది ఎవరికైనాను. సో ఇక్కడైతే లోతు అయితే కంపల్సరీ గీయాలి. ఇక్కడ నేను 3.5 ఇంచెస్ పెడుతున్నాను. 3.5 ఇంచెస్ అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కుట్టులోకి వెళ్తుంది. సో అందుకని ఇక్కడ నుంచి 4 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్
ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్తుంది కదండి. సో దీన్ని ఇలాగ మార్చేస్తే మీకు అర్థమవుతుంది. ఫోల్డ్ చేస్తే ఇదిగోండి కరెక్ట్గా నెక్ కూడా సరిపోయింది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ 3.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, 3.5 ఇంచెస్ పెడుతున్నాను. ఓకే, ఇక్కడ షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి వస్తుంది చూడండి కరెక్ట్గా. షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఈ లైన్ అయితే వస్తుంది కరెక్ట్గా. సో ఇక్కడ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. బొటిక్స్లో కూడా ఇలానే కట్ చేస్తారు. నేను బొటిక్లో కట్ చేసింది, స్టిచ్ చేసింది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. మాస్టర్ కటింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే కట్ చేశారు ఆయన కూడాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. అలానే ఇక్కడ నుంచి పైకి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ కర్వ్ ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది చూసారా, ఈ మిడిల్ మనం ఇక్కడ కర్వ్ వేస్తాం కదా, ఆ కర్వ్లోకి ఇలాగా గీసేసేయాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఒక 1/4 ఇంచు తీసామా తీయలేదా అన్నట్టు ఇలాగా కొంచెం క్లాత్ అయితే తీసేసేయాలి, క్రాస్ తీయాలి. అప్పుడే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం మామూలు బ్లౌజ్కి ఇక్కడ ఒక డార్స్ అయితే వేస్తాం, ఆ డార్స్కి బదులు ఇక్కడ క్లాత్ అయితే కట్ చేసి స్టిచ్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక పాయింట్. అలానే ఇక్కడ కర్వులు ఈ పార్ట్ ఉంటుంది, ఈ పార్ట్ ఉంటుంది. ఇక్కడ వరకు 1.5 ఇంచ్ మనకి ఎంత అండి ఖర్చు కదా, 1.5 ఇంచ్ ఖర్చు. ఇక్కడ నుంచి ఎంత వస్తుంది, 3 ఇంచెస్ దగ్గర 3 ఇంచెస్, ఒక పాయింట్ తక్కువ. ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ అంటే 6 ఇంచెస్. ఇక్కడ వచ్చే పార్ట్ అంతా 6 ఇంచెస్. మళ్ళీ ఇక్కడ ఖర్చులోకి పోతుంది క్లాత్, ఇక్కడ కొంచెం క్లాత్ అయితే పోతుంది. సో అలా లెక్కేసుకుంటే దగ్గర ఎంత వస్తుంది, ఇక్కడ 2.25 కదా, 2.25. అలానే ఇక్కడ 3.5, దగ్గర 5.25 అలా వస్తుంది క్లాత్ కొలత. అంటే ఫ్రంట్ 10 ఇంచెస్. మనం బ్యాక్ పార్ట్ ఎంత అనుకున్నాము, 10 ఇంచెస్, 7.5 ఇంచెస్. ఎంత తగ్గుతుంది మనకి, 28.5 ఇంచెస్ అనుకున్నాం కదా, 10 ఇంచెస్ ఇంకా 1 ఇంచ్ తగ్గుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను కొలత. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ 7.5 ఇంచెస్ ఉందండి. ఓకే, 7.5 ఇంచెస్. ఇక్కడ చూడండి, వెస్ట్ 28.5 ఇంచెస్. 28.5 ఇంచెస్ అంటే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో ఎంత పెట్టుకున్నాము, 7.5 ఇంచెస్ పెట్టాము. ఓకే, ఇది 1 ఇంచ్ ఖర్చు డార్స్లోకి వెళ్తుంది కదా, ఇదేమో ఖర్చు. 7.5 ఇంచెస్ 7.5 ఇంచెస్ 7.5 ఇంచెస్ అంటే 15 ఇంచెస్. ఇక్కడ 15 ఇంచెస్ అయిందండి. 15 ఇంచెస్ ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ క్లాత్ కొంచెం ఖర్చులోకి వెళ్తుంది, 2.5 ఇంచులు. ఓకే, ఇక్కడ నుంచి మార్చేస్తున్న ఇదిగోండి, ఇక్కడ కూడా ఇక్కడ 1/2 ఇంచ్ కాస్త ఖర్చులోకి వెళ్తుంది, 3.5 ఇంచ్. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్తుంది, 3.5 ఇంచులు. 3.5 2.5 ఎంత, 6 ఇంచులు. 6, ఇది డబల్ లేయర్ కాబట్టి 6 6 12. ఇక్కడ 12 ఎంత అయింది మనకి, 27 ఇంచెస్ వస్తుంది. ఓకే, 27 ఇంచెస్ అంటే మనకి ఇంకా 1.5 ఇంచ్ కావాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎప్పుడు కూడాను ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. 1.5 ఇంచెస్ అనేది ఇక్కడ ఎక్కువ పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు మీకు ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ క్లాత్ కట్ చేసేసినా మీకు కరెక్ట్గా సరిపోతుంది. ప్రిన్స్ కట్కి ఎప్పుడు కూడా ఈ పార్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆ 1 ఇంచ్ కూడా ఎలాగంటే దీనికి ఇలాగా యాడ్ చేసేసుకొని ఇదిలా కట్టుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కటింగ్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అక్కడ 28.5 ఇంచెస్ వచ్చిందండి మనకి. ఇక్కడ మొత్తం కలిస్తే 27 అలా వస్తుంది, 7 అలా వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఒక 1/2 ఇంచ్ అటు ఇటు కుట్టినా వాళ్ళకి ఫిట్టింగ్ బాగానే ఉంటుంది. లూజ్ అయితే అసలు బ్లౌజ్ అయితే లుక్ బాగోదు, కానీ టైట్ అయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేసుకోవటమే. ఒకసారి కటింగ్ కూడా చూడండి, స్కిప్ చేయకుండా జాగ్రత్తగా. ఫస్ట్ ఇక్కడ నుంచి కట్ చేసేస్తున్నాను. ఈ వీడియో కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను, స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో
చూపిస్తున్నాను. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయిందనమాట. మీకు గనక అర్థమైతే ప్లీజ్ ఛానల్ని ఒకసారి చూసి అబ్జర్వ్ చేసి నచ్చితే లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. ఛానల్లోని వీడియోస్ని అబ్జర్వ్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అర్థమైతే. ఓకే, యాక్చువల్లీ ప్రిన్స్ కట్టే చాలా ఈజీ అండి. మనం కొన్ని ట్రిప్స్ ఫాలో అవుతే ఫిట్టింగ్ బాగుంటుంది. చూడటానికి సిల్కీ శారీ మీదకి ప్రిన్స్ కట్టే బాగుంటుంది అనమాట, లుక్ వస్తుంది అఫీషియల్గా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. అలానే ఇక్కడ ఖర్చులోకి కొంచెం క్లాత్ అయితే తీసేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కుట్టేటప్పుడు కూడా మనం కొలత ప్రకారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓన్లీ కటింగ్లోనే కాదు, పర్ఫెక్ట్గా కుట్టేటప్పుడు కూడా నీట్గా ఉంటేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదన్నమాట ప్రిన్స్ కట్. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయింది. ఇదైతే దీని ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకొని మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.